ఈరోజు రేణుకా చౌదరి ఇంటికి రావడానికి కారణాలు ఏంటి? సార్ మేము రిటైర్డ్ అయిన డబ్బులు మాకు రావట్లేదు సార్. నేను సెప్టెంబర్ 24 సంవత్సరం 2024 సంవత్సరంలో రిటైర్డ్ అయినా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. నేను అనారోగ్యంతో బాధపడతా ఉన్నా. 8 నెలలు కిడ్నీ ప్రాబ్లం అయిపోయి 8 నెలలు డయాలసిస్లో ఉన్న. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది, 10 లక్షల రూపాయలు హాస్పిటల్ ఖర్చులు అయినాయి. ఓన్లీ ఫీజు 10 లక్షలు అయినాయి. మిగతా డబ్బులు కూడా మందులకు టెస్టులకు ఇంకో 10 లక్షలు అయినాయి, 20 లక్షలు అయింది. వడ్డీలకే నా వచ్చేటువంటి నెల పెన్షన్ వడ్డీలకే సరిపోతా ఉన్నది. తినడానికి ఏమీ లేదు. 10,000 మెడిసిన్స్ అవుతా ఉన్నాయి. ప్రతి నెల హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కార్పొరేట్ హాస్పిటల్కి పోయి తీసుకొని రావాలా. నాకు నెలకు 10,000 రూపాయలు మెడిసిన్స్ అవుతా ఉన్నాయి. మిగతా ఒక 5,000 రూపాయలు టెస్టింగ్లు అవి ఇవి అవుతా ఉన్నాయి. మరి నా కుటుంబ సభ్యులు నన్ను బ్రతకడం కోసం నన్ను ఎంతో కష్టపడి అప్పు చేసి ప్రాణం కాపాడుకున్నారు. ఈ ప్రాణం కాపాడినటువంటి పరిస్థితుల్లో మేము ఈ వడ్డీలు కట్టలేక నాతో పాటు నా కుటుంబ సభ్యులు కూడా ఎంతో వేదన చెందుతారు సార్. మేమేమి ఉచిత పథకాలు అడగట్లేదు సార్. ఎవరి రూపాయి మాకు అవసరం లేదు. మాకు రావలసిన డబ్బులు మాకు ఏక మొత్తంలో ఇచ్చి మరి మా కుటుంబాన్ని నాలాగనే ఇంకెంతో మంది ఉండొచ్చు అట్లాంటి కుటుంబాలను వృద్ధులు మరి ముఖ్యమంత్రి గారు ఎంతో గొప్ప మాట చెప్పారు. ఉద్యోగం చేసే వాళ్ళు తల్లిదండ్రులకు చూసుకోకపోతే వాళ్ళకు 10% శాలరీ నుంచి కట్ చేస్తామని అంటారు. అంటే పెద్ద దయాహృదయమైన మాట. మరి అటువంటి దయాహృదయం మా మీద ఎందుకు లేదు సార్? కనుక మేము కూడా ఈ ప్రభుత్వానికి వృద్ధులం కనుక తల్లిదండ్రులతో సమానమే. కాబట్టి మాకు వచ్చే డబ్బులే కాకుండా మీరు అన్నమాట ప్రకారంగా వడ్డీతోని కలిపి ఇవ్వాలా. కానీ వడ్డీ ఏది అవసరం లేదు, మా డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. మేము ప్రజాపాలనలో భాగంగా రేవంత్ రెడ్డిని కావచ్చు, ఆయన మంత్రులను కావచ్చు, అందరినీ కలవచ్చు అని అంటున్నారు. మరి ఇక్కడికి మీరు రేణుకా చౌదరి ఇంటి ముట్టడికి ఎందుకు రావాల్సి వచ్చింది? అందరినీ కలిసినాం సార్. మా స్థానిక ఎమ్మెల్యే గారు కూనోనేని సాంబశివరావు గారిని కలిసినాము. ఖమ్మం పోయి మంత్రుల్ని కలిసినాం, పొంగులేటి సుధాకర్ రెడ్డి గారిని, అందరినీ కలిసినాం. చివరికి మాకు గత్యంతరం లేని పరిస్థితుల్లో మరి ఈ రేణుకా చౌదరి గారు అన్న కొంచెం అధిష్టానంతో హైదరాబాద్ పాల్వంచ తిరుగుతున్నారు. మీరు పాల్వంచ నుంచి వచ్చారు కదా? అవును సార్. ఎన్ని రోజుల నుంచి హైదరాబాద్ పాల్వంచ తిరుగుతున్నారు? నేను నా వైద్యంలో భాగంగా తిరుగుతా ఉన్నా. మరి ఆ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు వచ్చిన, మరి అసెంబ్లీ ముట్టడికి వచ్చిన. కిడ్నీ ప్రాబ్లం అంటున్నావు? ఉన్నది సార్. నాకు ఎంతో ప్రాబ్లం ఉన్నది. అంతకంటే ప్రాబ్లంగా నాకు అప్పుల బాధ ఉన్నది సార్. కానీ ఏ బాధ ముఖ్యం సార్? ఒక గవర్నమెంట్ ఉద్యోగి సర్వీస్ చేసి కూడా ఈ బాధలు. అవును సార్, అవును సార్. దయచేయాలి సార్. ఇప్పటికైనా కానీ మించిపోయింది లేదు. 50 మంది చంచారు. మరి నాలాంటి మొండోళ్ళే ఇంతవరకు ఆయుస్తూనే ఉన్నారు సార్. ఇంకా ఇక రావు అనుకున్నాడు. మరి మిత్రులు బక్క జడ్సన్ అన్న గారు మరి ఒక ఊతమిచ్చి అవి రాకపోతే మీ పరిస్థితి ఏంది? మా మిత్రులు చాలా మంది కోర్టుకు పోయినరు, అధికారులను అడిగినరు, మా సంఘ నాయకులు అడిగినరు. మాకు కూడా టీచర్ సంఘాలు ఉన్నాయి. మేము కూడా 30 సంవత్సరాలు టీచర్ సంఘాలకు సభ్యత్వం, మెంబర్షిప్, బిల్డింగ్ ఫండ్, పత్రిక అన్ని కట్టినాం. అయినా కానీ మా సంఘాలు ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రతిపక్షాలు పట్టించుకోవట్లేదు, రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు, పెద్ద టీవీలు పట్టించుకోవట్లేదు, జర్నలిస్టులు పట్టించుకోలేదు, సామాజిక కార్యకర్తలు పట్టించుకోలేరు, మేధావులు పట్టించుకోవట్లేదు. మరి ఏంటో మా మీద ఇంత పగ ఎందుకో మరి మాకు అర్థం కావట్లేదు. మేము పాకిస్తాన్ వాళ్ళం కాము, బంగ్లాదేశ్ వాళ్ళం కాము. మేము భారతీయ పౌరులం. సేవ చేసినాం, 40 సంవత్సరాలు సేవ చేసినాం. మా జీవితం అంతా విద్య కోసం ఖర్చు పెట్టినాం. నేను 4 IIT సీట్లు సంపాదించిన నా సర్వీసులో. కొత్తగూడెం జిల్లాలో నేను పనిచేసిన వికలాంగుల కాలనీ స్కూలే పెద్ద స్ట్రెంగ్త్ ఉన్నటువంటి 360 మంది గవర్నమెంట్ స్కూల్లో చదివారు. మరి నవోదయ సీట్లు సంపాదించినాం. మా వృత్తి ధర్మాన్ని నిజాయితీగా ధర్మంగా చేసినాం. కనుక మరి మా డబ్బులు మాకు దేవుడైనా ఇప్పిస్తాడని నమ్మకంతో ఇక్కడికి వచ్చినాం సార్.